అనగనగనగనగా అడవిలో ఒక కప్ప హాయిగా నివసిస్తోంది. ఒక హంస దానికి పరిచయమయ్యింది. కొద్ది రోజుల్లోనే అవి బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాయి. ఒకరోజు కప్ప కొలనులో తామరాకు పైన తేలుతూ ఒడ్డున నిలబడి ఉన్న హంసతో మాట్లాడుతూ ఉంది. ఈలోగా ఎక్కడి నుంచి వచ్చాడో గాని ఒక వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు. ఆ వలలో చిక్కిన హంస విలవిల్లాడిపోయింది. అది చూసి కప్పకు ఏం చేయాలో తోచలేదు. వేటగాడా వేటగాడా, దయచేసి తనను విడిచిపెట్టు అని బ్రతిమిలాడింది. అప్పుడు వేటగాడు, దీన్ని అమ్మితే నాకు బోల్డంత డబ్బొస్తుంది, నేను విడిచిపెట్టను అన్నాడు. ఓహో, నీకు డబ్బు కావాలా, అంతే కదా, ఉండు అని కప్ప వెంటనే నీట మునిగి కొంతసేపు ఆగి ముత్యంతో పైకొచ్చింది. ఇదిగో, దీన్ని తీసుకొని నా స్నేహితురాల్ని విడిచిపెట్టు అని అంది. వేటగాడు ముత్యం తీసుకొని హంసను వదిలిపెట్టాడు. ఇంటికెళ్ళిన తరువాత అతని భార్య తను చెప్పిందంతా విని ఇలా అంది, ఆ కప్ప దగ్గర ఇంకా కొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి, వెళ్ళి అవన్నీ కూడా తీసుకురా అని చెప్పింది. దాంతో వెంటనే ఆ వేటగాడికి దురాశ కలిగింది. కప్ప దగ్గరకు వెళ్ళి, ఏయ్, మర్యాదగా నీ కొలంలో ఉన్న ముత్యాలన్నీ నాకు ఇచ్చేసేయి, లేకపోతే హంసను తీసుకుపోతా అని బెదిరించాడు. అది విన్న కప్ప, సరే, ఒకసారిగా నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా, అది చూసి సేమ్ అలాంటిదే నేను తీసుకొస్తాను అని అడిగింది. దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు. కప్ప దాన్ని తీసుకుపోయి కిందకి వెళ్ళి మరి పైకి రాకుండా పారిపోయింది. పోతూ పోతూ ఇలా చెప్పింది, నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది, నీకు మేం దొరకం, అత్యాశతో ఉన్న వారికి ఇలాగే జరుగుతుంది, నీ చేతిలో ఉన్నది కూడా నువ్వు పోగొట్టుకున్నావు, అనుభవించు అని చెప్పి వెంటనే కిందకి వెళ్ళిపోయింది. అది విన్న వేటగాడు, అయ్యయ్యో, ఉన్నది పోయే, ఉంచుకున్నది పోయే, ఏంటో అని చెప్పి బాధపడ్డాడు. ఈ కథలో నీతి ఏంటి అంటే, దురాశ దుఃఖానికి చేటు.